హలో ఫ్రెండ్స్, ఈరోజు తెలుసుకునే వీడియో వినాయకుడు ఎలా పుట్టాడు అని. వినాయకుడు ఎలా పుట్టాడంటే, ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ పసుపు రాసుకుంటుంది ఒంటికి. ఆ పసుపుతోని ఒక బొమ్మని చేస్తుంది. అప్పుడు దానికి ప్రాణం ఇస్తుంది. నువ్వు ఇక్కడ కాపలాగా ఉండాలి, ఎవరిని రాకుండా అంటుంది పార్వతీదేవి. అప్పుడు ఆ బాబు సరే అంటాడు. అప్పుడే శివుడు వస్తాడు. అప్పుడు శివుడిని లోపలికి రానియడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ బాబుని కొడతాడు. అప్పుడు తల తెగి పడుతుంది. అప్పుడు పార్వతీదేవి చాలా బాధపడుతూ ఏడుస్తుంది. దాని తర్వాత పార్వతీదేవి ఆగ్రహం చాలా పెరిగిపోతుంది. పార్వతీదేవిని తగ్గించడానికి ఆగ్రహాన్ని అప్పుడు శివుడు ఒక ఏనుగు తల తెస్తాడు. ఆ ఏనుగు తల ఆ బాబుకి పెడతాడు. అప్పుడు వెంటనే ఆ బాబుకి ఏనుగు తల వచ్చేస్తుంది. ఇలా వినాయకుడు పుట్టాడు. ప్లీజ్ డానీ 338 సబ్స్క్రైబ్ చేయండి.